టిమ్స్ హాస్పిటల్స్ ఏదైతే 1000 పడకల సామర్థ్యంతో నగరంలో ఉన్నటువంటి ప్రజలకి 3 వైపులా, ఒకటి సనత్ నగర్, ఇంకొకటి అల్వాల్, ఇంకొకటి ఎల్బీ నగర్ ఏరియాల్లో నిర్మిస్తూ ఉన్నారు. 1000 పడకల దవాఖానా వచ్చేసి కూడా ఒక్కొక్కటి కూడా 900 కోట్ల వ్యయంతో ఈ టిమ్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అయితే నిర్మిస్తూ ఉన్నారు. అధునాతన సౌకర్యాలతో నగర ప్రజలకి, తెలంగాణ ప్రజలకి మంచి వైద్య సేవలు అందించాలి. ఇప్పుడు ఏదైతే గాంధీ, ఉస్మానియా, నీలోఫర్ సంబంధించి ఇంకా నిమ్స్ ఇట్లా స్థానిక హైదరాబాద్లో ఉన్నటువంటి సిటీ పెద్ద హాస్పిటల్ ఏవైతే ఉన్నాయో వాటి మీద పడుతున్న భారాన్ని, జనాల తాకిడిని కొంత తగ్గించేందుకు ఈ టిమ్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణానికైతే గత ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. 2022 ఏప్రిల్ నెలలో సంబంధించి మొత్తం టిమ్స్ హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణం స్టార్ట్ అయింది. అయితే మనం చూసుకున్నట్లయితే 3 ఏళ్లలో ఈ హాస్పిటల్ నిర్మాణం పూర్తి చేసేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని చెప్పేసి అన్నారు. కానీ 3 ఏళ్ళు కావచ్చు, 3 ఏళ్ళు పూర్తయింది. ఏప్రిల్ నాటికి సంబంధించి ఏదైతే అప్పుడు గడువు పెట్టుకున్నారో 3 సంవత్సరాలు పూర్తయిపోతుంది. కానీ జూన్ 2 నాటికన్నా, అంటే తెలంగాణ రాష్ట్ర అవతరణ నాటికన్నా ఈ టిమ్స్ హాస్పిటల్స్ అందుబాటులోకి తీసుకురావాలి, నిర్మాణ పనులను కూడా పూర్తి చేయాలని చెప్పేసి ఒక లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే ఇప్పటికీ మనం చూస్తున్నాం ఇంకా కన్స్ట్రక్షన్ దశలోనే ఉంది. సంబంధించి అక్కడ ఇంకా కన్స్ట్రక్షన్స్ అది మొత్తం కూడా ఇంకా నడుస్తూ ఉన్నాయి. పూర్తి కన్స్ట్రక్షన్స్ కూడా ఇప్పుడు ప్రస్తుతం అయితే ఇదైతే సనత్ నగర్ టిమ్స్ అని చెప్పొచ్చు మనం. ఇంకా ఎల్బీ నగర్, అల్వాల్ టిమ్స్కి సంబంధించి కూడా పూర్తిగా ఇంకా కన్స్ట్రక్షన్ దశలో ఉన్నాయి. మొత్తం దీనికి ఈ సనత్ నగర్ టిమ్స్కి 897 కోట్లు, దాదాపు 1000 పడకలు అని చెప్పేసి దీనికి టార్గెట్గా పెట్టుకున్నారు. 3 ఏళ్ళలో ఈ 3 హాస్పిటల్, 3 సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణం పూర్తి చేసి జనాలకు అందించాలి 2025 ఏప్రిల్ నాటికి అని చెప్పేసి గత సీఎం ఎవరైతే ఉన్నారో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2022 ఏప్రిల్లో భూమి పూజ చేసి ఈ సంబంధించి శంకుస్థాపన చేసి నిర్మాణ పనులు ప్రారంభించారు. ఇప్పటికి కూడా భవన నిర్మాణ పనులు అసంపూర్తిగానే కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఏదైతే సనత్ నగర్లో మనం ఇది గుండెకి సంబంధించి హార్ట్ స్పెషల్గా సంబంధించి హాస్పిటల్గా, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్గా దీన్ని నిర్మిస్తూ ఉన్నారు. ఇంకా అల్వాల్లో చూసుకున్నట్లయితే గ్యాస్ట్రో ఎంట్రాలజీ, ఎల్బీ నగర్లో న్యూరో సంబంధించిన ఆసుపత్రులకు సంబంధించి ఆ ప్రత్యేక ఆసుపత్రులు నిర్మాణం చేస్తూ ఉన్నారు. అది ఇప్పటికి కూడా జూన్ 2, 2025 నాటికి రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం నాటికి వీటిని అందుబాటులోకి తీసుకొస్తారని చెప్పేసి ముందుగా అనుకున్నప్పటికీ కూడా ఇప్పటికీ కూడా ఇంకా నిర్మాణ దశలోనే ఉన్నాయి. తొందరగా కనుక ఇవి అందుబాటులోకి వస్తే నగరంలో చాలామంది ప్రజలకి మంచి వైద్య సేవలు, ఆరోగ్య సేవలు అందే అవకాశం ఉంది. ఇప్పటికే గాంధీ ఆసుపత్రి కావచ్చు, ఉస్మానియా కావచ్చు, నిమ్స్ కావచ్చు, ఫీవర్ హాస్పిటల్ కావచ్చు, సుల్తాన్ బజార్, ప్లేట్ల బుర్జు ప్రభుత్వ ఆసుపత్రుల మీద రోగుల తాకిడి పెరుగుతూ ఉంది రోజు రోజుకి. ఏదైతే సీజనల్ వ్యాధులు వస్తాయో, అంటే రాబోయేది కూడా వర్షాకాలం, ఈ వేసవి పూర్తయితే జూన్ నాటికి రాబోయేది కూడా వర్షాకాలం. ఈ వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉంటుంది. జనాలకు సంబంధించిన సీజనల్ జ్వరాలు వచ్చే అవకాశం ఉంటుంది. అప్పుడు ప్రస్తుతం సేవలు అందించేటువంటి నీలోఫర్ సంబంధించి కోరంటి ఇట్లాంటి ఉస్మానియా, గాంధీ, నిమ్స్ లాంటి ఆసుపత్రుల మీద జనాల తాకిడి పెరిగే అవకాశం ఉంటుంది. ఆ లోపు వీటిని పూర్తిగా అందుబాటులోకి తీసుకొస్తే ఆ హాస్పిటళ్ళ మీద, అక్కడ పనిచేస్తున్నటువంటి వైద్యుల మీద కూడా కొంత భారం తగ్గుతుంది, పని భారం. ఈ 1000 పడకల ఆసుపత్రులు పూర్తిగా అందుబాటులోకి వస్తే నగరంలో ప్రజలకి మంచి వైద్య సేవలు అందే అవకాశం ఉంటుంది. అయితే ఒకవైపు ప్రభుత్వం మంత్రులు పర్యవేక్షించి పనులు తొందరగా చేయాలని కొంత ఒత్తిడి తెస్తున్నప్పటికీ కూడా గుత్తేదారులు ఎవరైతే ఉన్నారో కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం, కాంట్రాక్టర్ల అలసత్వం వల్ల పనులు ఇంకా స్లోగానే సాగుతున్నాయి. 3 ఏళ్ల కాలంలో ఎక్కడ కూడా నిధులకు సంబంధించి బ్రేక్ లేకుండా ఇస్తున్నప్పటికీ కూడా పనులు పూర్తి చేయడంలో కాంట్రాక్టర్లు కొంత అలసత్వం ప్రదర్శిస్తూ ఉన్నారు. దానివల్లనే జనాలకు అందుబాటులోకి రావడానికి, టిమ్స్ అందుబాటులోకి రావడానికి ఇంకా లేట్ అవుతుందని చెప్పొచ్చు. కాబట్టి ఎంత తొందరగా, అంటే జూన్ 2 నాటికి అనుకున్నప్పటికీ కూడా ఇంకా అవి కన్స్ట్రక్షన్ దశలోనే ఉన్నాయి. కాబట్టి మరో ఇంకో 2 నెలల 3 నెలల కొంత సమయం తీసుకున్నప్పటికీ వీలైనంత తొందరగా వాటి నిర్మాణం పూర్తి చేసి అధునాతన వైద్య పరికరాలు, అధునాతన సేవలు, ప్రపంచ స్థాయి వైద్యం ఇక్కడ అందే అవకాశం ఉంటుంది. కాబట్టి వీళ్ళంత తొందరగా ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తే టిమ్స్ హాస్పిటల్ అని బాగుంటుందని చెప్పేసి జనాలు అయితే ఆశిస్తూ ఉన్నారు. కెమెరామెన్ అజర్తో ప్రవీణ్, తొలి వెలుగు, హైదరాబాద్. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.